ఆచి చికెన్ మసాలా. రాజమండ్రిని వారం రోజుల పాటు వణికించిన పెద్ద పులి రంపచోడవరం ఏజెన్సీలోకి ఎంట్రీ ఇచ్చింది. గతంలో పాపికొండల అభయారణ్యంలో విడిచిపెట్టిన పెద్ద పులి రంపచోడవరం ఏజెన్సీలోకి ప్రవేశించడంతో రచ్చ ఏర్పడింది. ఫారెస్ట్ అధికారులు తమ గ్రామాలపైకి పెద్ద పులిని విడిచిపెట్టారంటూ గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాణాలు రక్షించుకునేందుకు బాణాలు, విల్లులు, ఆయుధాలతో పులిపై ఎదురుదాడికి దిగుతామంటూ అధికారులను హెచ్చరిస్తున్నారు. ఈ నెల 6న రాజమండ్రి వద్ద బంధించిన పెద్ద పులికి ఎక్స్ప్లోరర్ అని పేరు పెట్టి 14న పాపికొండల అభయ అరణ్యంలో విడిచిపెట్టారు. అయితే ఆ పెద్ద పులి గత 5 రోజులుగా రంపచోడవరం ఏజెన్సీలోని బొలగొండ ఫారెస్ట్ లోని రంప, మర్రవాడ, పెద్దగొండ గ్రామాలకు సమీపంలో సంచరిస్తూ గత రాత్రి ఒక ఆవు దూడలపై దాడి చేసింది. ప్రస్తుతం అడవిలోకి వెళ్లి జీడి పిక్కలు తెచ్చుకునే సమయం కావడంతో ఫలసాయం కోల్పోతున్నామని స్థానిక గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. మాకు బొల్లగొండ ఆరపు అడవిలో పులి వెళ్తున్నప్పుడు ఆవుల మీద దాడి అనేది జరిగిందండి. యాక్చువల్గా ఈ ఆవులన్నీ అక్కడ అడవిలో బొల్లగొండ ఆర్ఎఫ్ లో మేస్తున్నవి. అయితే టైగర్ ఏదైతే ఉందో అక్కడ జరిగిందని వస్తే ఇన్ఫర్మేషన్ రావాలి ఇక్కడ రావడం జరిగింది. బట్ టైగర్ అయితే మోటార్ చేస్తున్నామండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున. అది ఒక 5 days నుంచి ఓన్లీ ఫారెస్ట్ లోనే తిరుగుతుంది. విలేజ్ దగ్గరికి కానీ వాటికి కానీ ఏం రావట్లేదు. ప్లస్ నిన్న రాత్రి ఇక్కడికి రావడం జరిగింది. మన రంప గ్రామం, మరవాడ ప్లస్ ఇక్కడ పెద్దగొండ గ్రామాల్లో కూడా ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. ఇంతకు ముందు ఆ సైడ్ ఉన్నటువంటి గ్రామాల్లో కూడా అవగాహన కల్పించడం జరిగింది. ప్రజలు కూడా సహకరించారు. అయితే అదృష్టం ఏంటంటే ఇక్కడ పులి ఎప్పుడు ఫారెస్ట్ లోనే ఉంది, విలేజ్ లోకి ఎప్పుడు రాలేదంటే. అయితే ఇప్పుడు జరిగిన దాడి ఏంటంటే ఈ ఆవులు ఫారెస్ట్ బొల్లగొండ వెస్ట్ ఆర్ఎఫ్ లో మేస్తూ ఉండడం వల్ల చిన్న దాడి జరిగింది చిన్నపిల్ల మీద. ప్రస్తుతానికి అవన్నీ తల్లి పిల్ల బాగానే ఉన్నవి. నేను కోరుకునేది ఏంటంటే ఇక్కడ విలేజెస్ ని పశువులను కానీ వాటిని కానీ రాత్రిపూట వదలొద్దు ఫారెస్ట్ లో ఒక 2 రోజుల వరకు అని చెప్పండి. మేము కూడా ఇక్కడ గస్తీ నిర్వహిస్తున్నాము. ప్రజల నుంచి కోరుకునే సహకారం ఏంటంటే ఆవుల్ని వదలొద్దని చెప్పి 2 రోజులు కొంచెం వాళ్ళు కూడా రాత్రి అయితే కొంచెం బయటకు వెళ్లకుండా ఉండి తమ సహకారాన్ని మాకు అందించాల్సిందిగా కోరుతున్నాం అండి. రంపచోడవరం నియోజకవర్గ ఆదివాసీ భారత్ పార్టీ ఇన్ఛార్జ్ అంజిరెడ్డి ఫారెస్ట్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వీడియో రిలీజ్ చేశారు. తమ గ్రామాలపైకి అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద పులిని వదిలారని, తమ వద్ద ఉన్న బాణాలతో దానిపై దాడి చేస్తామని హెచ్చరించారు. అనేక సమస్యలతో ఉన్న ఆదివాసులకు పులి సమస్యను తెచ్చిపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఫారెస్ట్ రేంజ్ అధికారులు గ్రామానికి చేరుకుని 2 రోజుల పాటు గిరిజనులు అటవీ ప్రాంతంలోకి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని, పులి తన దారినే తాను వెళ్లిపోతుందని చెప్తున్నారు. ఇక పశు సంవర్ధక శాఖ సిబ్బంది గాయపడిన ఆవు దూడలకు వైద్యం అయితే చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, సో మొత్తం మీద అటు రంపచోడవరంలో ఏజెన్సీ ప్రాంతంలో పూర్తిగా ఉద్రిక్తత పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి సిచ్యువేషన్? నిజంగానే గ్రామస్తులు పెద్ద పులిని అంటే ఏమైనా గాయం చేసే ఛాన్సెస్ ఉన్నాయా? దానిపైన దాడి చేసే ఛాన్స్ ఉందా? అయితే సునీత, దీనికి సంబంధించి గిరిజనులు అయితే అక్కడ ఉన్న గిరిజనులు అయితే ఈ పులి సమస్యను తమకు లేకుండా చేయాలని కోరుతున్నారు. కొంతమంది ఆదివాసీ నాయకులు అయితే ఈ విషయంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని మనం చెప్పుకోవాలి. ఈ విషయంలో రంపచోడవరం నియోజకవర్గ ఆదివాసీ భారత పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్న అంజిరెడ్డి ఒక వీడియోని రిలీజ్ చేశారు. తన తోటి ఆదివాసీలతో కలిసి బాణాలు అదేవిధంగా ఆయుధాలతో కలిసి ఆయన వీడియో రిలీజ్ చేయడం అనేది సంచలనంగా మారింది. పెద్ద పులిని తమ మీదకు వదిలేరు అధికారులు, ఫారెస్ట్ అధికారులు. ఆ పెద్ద పులిని తమ గ్రామాల మీదకు వదిలిన నేపథ్యంలో తమపై దాడి చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనుషుల ప్రాణాల కంటే ఏది ఎక్కువ కాదు కాబట్టి పెద్ద పులి కనుక తమపై దాడి చేసే ఈ బాణాలు అదేవిధంగా ఆయుధాలతో కూడా పెద్ద పులిపై దాడి చేస్తామని చెప్పి కూడా సంచలన వీడియో చేసిన పరిస్థితి అయితే ఉంది. దీంతో అయితే దానికి సంబంధించి ఆయన ఆగ్రహం కావచ్చు, ఆయన ఆవేదన కావచ్చు చాలా క్లియర్ గా వివరించడం జరిగింది.
ఏదైతే ఎక్కడో పాపికొండల ఎక్కడో బంధించిన పెద్ద పులిని తిరిగి సురక్షితమైన ప్రాంతాల్లో కావచ్చు, లేదంటే ఇతర ప్రాంతాలకు తరలించకుండా తమ ఆదివాసీ గిరిజన గ్రామాల మీద విడిచిపెట్టారని చెప్పి కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా అధికారులుగా ఇంకా ఆ పులికి సంబంధించి అధికారులు ఎవరైనా కూడా ఆ పులిని తమ ఇళ్లలో ఉంచుకోగలరా అని కూడా ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. ఇదంతా కూడా అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు కలిసి ఇక్కడ ఆదివాసీ గ్రామాల్లో ముఖ్యంగా గిరిజనులకు సంబంధించి బయటకు రాకుండా ఎలా చేయాలి అనే ఒక ఏదైతే ఉద్దేశంతో చేశారని చెప్పి కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. దీంతో అంటే అటు ఆదివాసీలు కావచ్చు, ఇటు స్థానికంగా ఉన్న ప్రస్తుతం ఎవరైతే పులి గత రాత్రి ఆవుపై దూడపై దాడి చేసిందో పెద్దకొండ గ్రామస్తులకు సంబంధించిన సర్పంచులు కావచ్చు, వారంతా కూడా పులి సమస్య తమకు లేకుండా చేయాలని చెప్పి కూడా చెప్తున్నారు. ఎందుకంటే గత 5 రోజుల నుంచి కూడా ఈ పెద్ద పులి ఇక్కడ సంచరిస్తుంది. ఈ కారణంగా ఇప్పుడు ప్రస్తుతం వేసవి ప్రారంభం కావడంతో జీడిపిక్కలు ఏరుకునే సమయం అడవుల్లోకి వెళ్లి జీడిపిక్కలు ఏరుకుని ఆ ఫలసాయాన్ని పొందుతూ ఉంటారు. దాని ద్వారా గిరిజనులు జీవనోపాధి అంటే వాటిని వ్యాపారులకు అమ్ముకుని జీవనోపాధి సాగిస్తూ ఉంటారు. ఈ క్రమంలో రోజుల తరబడి తమ అడవుల్లోకి వెళ్లకుండా ఎలా ఉండగలని చెప్పి కూడా అక్కడ గిరిజనులు కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే ఇదంతా చూస్తే కనుక అటవీ శాఖ ఏదైతే అంచనా వేసినా అంచనా తప్పిందనే ప్రస్తుతం అనుకోవాలి. ఎందుకంటే అభయారణ్యంలో విడిచిపెట్టిన పెద్ద పులి అటు నుంచి అంటే పాపికొండల అభయారణ్యం అంటే పోలవరం ప్రాజెక్టు ఎగువన దాదాపు 1,00,000 హెక్టార్లలో విస్తరించింది. అటు వెళ్లకుండా పాపికొండల అభయారణ్యంలోకి వెళ్లకుండా వెనక్కి వచ్చేసిందనే ప్రస్తుతం అనుకోవాలి. ఎందుకంటే పాపికొండ అభయారణ్యం నుంచి ప్రస్తుతం ఉన్న రంపచోడవరం ఏజెన్సీలోని రంప, మర్రివాడ, అదేవిధంగా పెద్దకొండ ఈ గ్రామాలకు సంబంధించి ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ లో ఈ పెద్ద పులి అయితే సంచరిస్తుంది. దీంతో అంటే ఫారెస్ట్ అధికారులు చెప్తుంది ఆ గ్రామాల మీద కావచ్చు, లేదంటే ఇళ్ల మీదకి వచ్చి ఈ పెద్ద పులి అయితే దాడి చేయలేదు. ఆ అడవుల్లో అంటే ఆవుల్ని అడవుల్లోకి మేత కోసం విడుదల పెడుతూ ఉంటారు. ఆ ఆవులు అక్కడికి వెళ్ళిన క్రమంలో అంటే అడవి ప్రాంతంలోనే బొల్లగొండ అడవి ప్రాంతంలోనే ఈ ఆవు దూడ తిరుగుతున్న సమయంలో పెద్ద పులి వాటిపై దాడి చేసిందని కూడా చెప్తున్నారు. కాబట్టి పెద్ద పులి అనేది గ్రామాల్లోకి రాలేదు, ఇళ్ల వద్దకు రాలేదని చెప్పి కూడా ఫారెస్ట్ అధికారులు కూడా వివరణిస్తున్నారు. ఏదేమైనా 2 రోజుల పాటు కొంత సంయమనంగా ఉంటే ఆ పెద్ద పులి అటు తన దారిని దాన్ని వెళ్ళిపోతుందని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే ఇది మాత్రం కొంత రచ్చగాను వివాదంగా మారే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మరొకసారి అంటే పశువులపై దాడి చేస్తే కనుక ఖచ్చితంగా అక్కడ గిరిజనులు కొంత ఆగ్రహంగానే రియాక్ట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఫారెస్ట్ అధికారులు చూస్తే కనుక ఈ పెద్ద పులిని ఆంధ్రప్రదేశ్ లో ఉంచడం వల్ల పులుల సంపద పెరుగుతుంది. అది రాష్ట్రానికి ఒక ప్రతిష్ట. అదేవిధంగా పులుల సంపద కూడా జాతీయ జంతువు కావడంతో ఇటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ప్రతిష్టాత్మకమైన అంశంగా కూడా పరిగణిస్తున్నారు. అది చట్టాలు కూడా అలాగే ఉన్నాయి. పెద్ద పులిని ఎక్కడ కూడా బంధించడం ఏదైతే హాని చేయడం కావచ్చు, లేదంటే వేటాడటం, ఇలాంటి దాడి చేయడం వంటి కార్యకలాపాలు చేయకూడదు. దాన్ని సంతతి పెరిగేలాగా చూడాలని చెప్పి కూడా అడవి షెడ్యూల్ 1 లో ఉన్న జంతువు కావడంతో దీనికి సంబంధించి NTCA గైడ్ లైన్స్ చాలా పటిష్టంగా ఉన్నాయి. అయితే ఇక్కడ పరిస్థితి మాత్రం చూస్తే కనుక పులి పాపికొండల అభయారణ్యంలో అధికారులు ఫారెస్ట్ అధికారులు ఈ నెల 14వ తేదీన విడిచిపెట్టిన సమయంలో దానికోసం ఒక ఆహారంగా కొత్త ఒక 5-6 జింకలను కూడా విడిచిపెట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే పెద్ద పులి మాత్రం తిరిగి ఇటు రంపచోడవరం ఏజెన్సీకి అదేవిధంగా ఈ మర్రవాడ, పెద్దకొండ గ్రామాల వద్దకు వచ్చేయడంతో అదేవిధంగా ఈ ఆవులపై కూడా దాడి చేసిన క్రమంలో అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు చేసిన ప్రకటనలు కూడా గిరిజనులకు కొంత అభ్యంతరకరంగా ఉన్నాయి. ఎందుకంటే ఎలాంటి పశువులపై దాడి చేసినా కూడా వెంటనే తాము కాంపన్సేషన్ ఇస్తామని కూడా చెప్తున్నారు. అయితే ఇది పశువుల ప్రాణాలకు వెలగట్టారు, అదేవిధంగా మనుషుల ప్రాణాలు కూడా వెలగడతారని చెప్పి కూడా ఆదివాసీ నాయకులు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ పెద్ద పులి ఏదైతే అనుకుందో కొంత రచ్చని సృష్టించిందనే చెప్పాలి. అదేవిధంగా ఇటు గిరిజనులు అదేవిధంగా ఇటు ఫారెస్ట్ అధికారుల మధ్య కొంత ఉద్రిక్త వాతావరణానికి దారితీసిందని చెప్పాలి. ప్రస్తుతానికైతే మాత్రం గత రాత్రి ఈ దాడి చేసిన ఈ పెద్ద పులి మళ్ళీ ఇంకొకసారి జాడలు అయితే కనిపించలేదు. పాదముద్రలు అయితే మరవాడ గ్రామంలో కనిపించాయి. అది తిరిగి మళ్ళీ ఇటు వెళ్ళిపోయింది అనేది చూడాల్సి ఉంది. అయితే ఇందులో కీలకమైన విషయం ఏంటంటే పెద్ద పులికి సంబంధించిన మొత్తం పూర్తిగా ట్రాకింగ్ అనేది కూడా ప్రస్తుతం ఫారెస్ట్ అధికారుల చేతిలోనే ఉంది. దానికి అమర్చిన ఏదైతే ఈ ట్రాకర్ ద్వారా ఎప్పటికప్పుడు అది ఇటు వెళ్తుందని చెప్పి కూడా గుర్తించి ముందుగా గ్రామస్తులను అప్రమత్తం చేస్తున్నారు. అయితే పెద్ద పులి కనుక మరొకసారి ఇలా గిరిజనుగా ఫారెస్ట్ అధికారులు మాత్రం ఇది అడవుల్లోనే ఉంది, మనుషులు ఏమీ చేయట్లేదని చెప్పి కూడా అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే గిరిజనులు మాత్రం ఇటు పెద్ద పులి కారణంగా తాము ఇళ్లలోనే ఉండిపోవాల్సి రావడం, అడవుల్లోకి వెళ్ళలేకపోవడం అనేది కూడా తమకు ఇబ్బందికరంగా మారింది. ముఖ్యంగా తమ జీవనోపాధికి ఇబ్బందికరంగా మారిందని కూడా చెప్తున్నారు. దీన్ని కనుక ప్రభుత్వం ఇది చాలా దీనిపై సీరియస్ గా దృష్టి సారించాలని చెప్పి కూడా అనేక సమస్యలతో తాము ఉన్నాం. ఇలాంటి సమయంలో ఇలాంటి కొత్త సమస్యను
అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు సృష్టించింది. ప్రశాంతమైన అడవుల్లో ఇలాంటి పరిస్థితులు సృష్టించిందని చెప్పి కూడా ఆదివాసీ నాయకులు కూడా విమర్శిస్తున్న పరిస్థితి అయితే ఉంది సునీత. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.